నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మన ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, హలో, హాయ్, మీకు కూడా హలో. హాయ్. ఓకే, సో ఆహా ఏమి రుచి అంటూ ఈరోజు ఏ స్పెషల్తో వచ్చారు? ఇవాళ కడాయి చికెన్ చేయదు. కడాయి చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కడాయి చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, ఎల్లో క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, ఉల్లిపాయ 1, టమాటో 1, ధనియాలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రావు గారు. ఓకేనండి, రెడీ. చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. వేసేద్దాం అంతే కదా, టక్క టక్క వేస్తారు. ఫస్ట్ నూనె, కలర్ఫుల్గా రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. సో ఇది ఇప్పుడు కడాయి మసాలా, ఇది స్పెషల్ కదా దీనికి. రెండు ఉన్నాయి కదా ఇవి రెండు కడాయి మసాలాలేనా? అదే ఒకటి పచ్చగా ఉంది, ఒకటి ఇది మన సోంపు అన్నమాట. ఇది ధనియాలు ప్లస్ మీకు ఈ హోల్ గరం మసాలా ఆల్సో వస్తుంది. హోల్ మసాలా. సోంపు పొడి చేసుకున్నారా? లైట్ గా వేయించారా? డైరెక్ట్ పొడి. సో ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్. ఇది దాని తర్వాత కొంచెం క్యాప్సికమ్. ఇది కొంచెం మీరు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారు. సరే, మీకు కూడా తెలుసు. అంటే ఎందుకు నాకు ఆ డౌట్ వచ్చిందంటే, మీరు మామూలుగా క్యాప్సికమ్ ఎప్పుడూని ఎక్కువసేపు మగ్గనివ్వరు. మీరు చెప్పిన పాయింట్, ఎక్కువసేపు మగ్గకుండా కాస్త పైపైన వేయించి తీసేసుకుంటే మరీ ఉడికిపోయినట్టుగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే తింటున్నప్పుడు బాగుంటుందని మీరు చాలాసార్లు చెప్తారు. కరకరలాడుతూ. అందుకని మీరు ఇప్పుడు ఫస్ట్ వేసేసారు అని అంటే అవి వేయించి తీసేసుకోవడానికి అయ్యి. కొంచెం నూనె పోసుకుందాం. సో ఫస్ట్ ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, గరం మసాలా, గరం మసాలాలో మనం కొంచెం పట్ట, లవంగం, ఇలాచి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం సాల్ట్, చికెన్ వచ్చి బోన్లెస్ తీసుకున్నారు. విత్ బోన్ ఆర్ బోన్లెస్, మీకు ఏదైనా మీ ఇష్టం. ఓకే, సో ఎలాగైనా దీనికి వాడుకోవచ్చు. మనకి బోన్ లేకపోతే తొందరగా వేగిపోతుంది, బోన్ ఉంటే కొంచెం టైం పడుతుంది. బేసిక్లీ కడాయి చికెన్ అంటే కడాయిలో వేసి హోల్ గరం మసాలా, హోల్ ఇంగ్రీడియంట్స్ లైక్ కొంచెం కచ్చాపచ్చా, ధనియా, కొంచెం సోంపు, లైక్ ఎండుమిరపకాయలు అన్నీ హోల్ ఉండాలి. అది కడా మసాలా. సో కడాయి చికెన్ అది అన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నీళ్ళు పోయండి.
చాలు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కొంచెం ఉప్పు. కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, మీరేం చెప్పారు, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పారు కదా. మీరు వేయడం మొదలు పెడితే టక్ టక 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 వెళ్ళిపోతాయి. కానీ వంట చేసేటప్పుడు మాకు ఇంట్లోని ఇన్ని గుర్తుపెట్టుకొని ఇన్ని రాసుకొని పెట్టుకోవాలి కదా. ఒకవేళ కడాయి మసాలా మేము చేయాలనుకున్నాము, సో కడాయి చికెన్ మసాలా చేయాలని అనుకుంటే ముందు మేము వాటికి సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. దానికి మీరు ఎన్ని సిద్ధం చేసుకున్నారో మేము చూసుకొని మేము సిద్ధం చేసుకోవాలి. అది కానీ వేయడం ఫాస్ట్గా వేసేస్తారు. జనరల్గా మీరు చేసేటప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి మస్ట్ ఉంటాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఉండే ఇంగ్రీడియంట్స్ అవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. పోసుకుందాం. అది టమాటో ప్యూరీ అండి. ఇప్పుడు వేసుకుందాం. అది టమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ. ఇప్పుడు ఈ టమాటో, ఫ్రెష్ టమాటో పేస్ట్ వేసుకుందాం పులుపుకి వస్తుంది. కాస్త మగ్గాలి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో ఒక 2 కుంకుమ పువ్వు రేకులు వేసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముఖానికి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి కావాల్సినటువంటి తేమ అందడం వల్ల చర్మం బాగా కండిషనింగ్ సంతరించుకోవడంతో పాటు చర్మం బాగా కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా రావు గారు. చుట్టానికి బాగుందా. ఇప్పుడు టమాటోస్ కొంచెం వేసుకుందాం. యాక్చువల్లీ సోంపు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటారు అనమాట. మీరు విడివిడిగా వేస్తున్నారు. ధనియాలు, సోంపు, ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేయించుకొని ఆ పొడి పెట్టుకుంటారు అనమాట. సో అది కొంచెం పైన వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో కడాయి చికెన్ రెడీ. థ్యాంక్ యూ. కడాయి చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కడాయి చికెన్ తయారీ విధానం. ముందుగా టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ధనియాలు కచ్చా పచ్చాగా పొడి చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, ఉప్పు, పసుపు,
కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు, టమాటో పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా వేయించిన క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సోంపు పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కడాయి చికెన్ రెడీ. కడాయి చికెన్. రావు గారు, నేనే క్యాప్సికమ్తో పాటు తింటున్నాను నేను. క్రిస్పీగా చాలా బాగుంది. రోటీస్కి బాగుంటుంది. సో రోటీస్ తింటూ నాన్ వెజ్ కావాలి అనుకున్న వాళ్ళు కడాయి చికెన్ ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ పరంగాను కొంచెం స్పైసీగా కడాయి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే. అది సీజనల్గా దొరికే ఫ్రూట్స్ విషయంలో మరింత ఉపయోగకరంగానే ఉంటాయి. అయితే కివీ పళ్ళు అనేవి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మరి ముఖ్యంగా పేగుపూత, పేగు క్యాన్సర్ ఇలాంటి వాటి నుంచి రక్షణ దొరికేలా చేస్తాయి. ఇంకా తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దొరికే సీజన్లో తింటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్, మీ పేరు? అశోక్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్పి అండి. కేపీహెచ్పి. ఓకే. మీ పేరండి? మమత. ఓకే. మీరు డల్గా ఉన్నారు ఎందుకు? టెన్షన్ ఏం లేదు, ఈజీ. సో ముందు ఎవరు వంట చేస్తారు? మీరేనా? సో భార్యకి ధైర్యాన్ని ఇవ్వడానిక? అబ్బా సూపర్. సేమ్ వంట చేస్తారు. రొయ్యల పకోడీ అండి. రొయ్యల పకోడీ చేస్తారా? బా, రొయ్యల పకోడీ అంటే చక్కగా ఇప్పుడు వెదర్కి సీజన్కి చక్కగా ఇష్టంగా తినేయచ్చు, అంతేనా? రొయ్యల పకోడీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/4 కిలో, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే. సో అన్నీ వచ్చినట్టేనండి, మొదలు పెట్టేద్దామా? ముందుగా రొయ్యలు తీసుకున్నాను, బౌల్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం బియ్యపిండి వేసుకున్నాను. శనగపిండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ తీసుకుంటాం, పచ్చిమిర్చి, కొంచెం కారపొడి, మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు సో స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇది ఎంతసేపు నానితే బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత? ఒక 5 నిమిషాలు, ఇట్లా కలిపిన తర్వాత 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. అంటే ఆ మొత్తం రొయ్యలకి పట్టడం కోసం 5 నిమిషాలు నానాలంతే. ఓకే. సో నీళ్ళు వేయాలా అవసరం లేదా? కొంచెం వాటర్. సో మీరు వంటలు బాగా చేస్తారండి? ఇంట్లో సండే ఉన్నప్పుడు ఖాళీగా కొంచెం మిసెస్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. మిసెస్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. సో కలిపేసినట్టేనండి? అయిపోయింది. ఆయిల్ వేయడం,
సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక 5-10 నిమిషాలు అలా నాననిస్తే సరిపోతుందండి. ఎందుకంటే మరి ఎక్కువసేపు అరగంట గంట నాననివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దానికి పట్టినంత వరకు ఉంచితే సరిపోతుంది. పట్టినంత వరకు రొయ్యలకు పట్టేటంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈజీగా చేసేసుకోవడం. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. బాగా వేగిపోయినట్టుగా అనిపిస్తున్నాయి నాకు. మీరు పెళ్ళికి ముందు వంటలు నేర్చుకొని వచ్చారా, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత వంటలు నేర్చుకున్నారా? పెళ్ళి అయ్యాకేనా ఆయన నేర్పించారా, లేకపోతే నేనే నేర్చుకున్నా, అమ్మ చేస్తుంటే చూసి. అప్పుడా? తప్పులేదులేండి, పెళ్ళి అయిన తర్వాత వచ్చి నేర్చుకున్నారా? చెప్పకాలు చాలా బాగా వచ్చేసింది అనుకోండి, మీకు కావాల్సినప్పుడల్లా ఇంక అడిగేయండి. చేయరా? పద్దాకు అదే ప్రసాద్ నన్నే చేయమంటావని ఇంకా చేయరాను. అంటే నేను చెప్పే కదా, నేను చేస్తూ ఉంటే ఇంకా నన్నే చేయమంటుంది అని చెప్పేసి నేను చేయను అనమాట. వచ్చినా చేయను అనమాట. అసలు తప్పించుకోవడం అండి ఇది. అమ్మా, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. దానికి పకోడీ అయితే చేసేసారు, రొయ్యల పకోడీ. ఓకే, గుమ్మలాడే రొయ్యల పకోడీ. అబ్బా, నా యాంకరింగ్ పని కూడా మీ వారే చేసేస్తున్నారండో. అమ్మా, వంటలాగా చేయరు కదా. రొయ్యల పకోడీ మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రొయ్యల పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో రొయ్యలు, బియ్యపిండి, శనగపిండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో పకోడీలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రొయ్యల పకోడీ రెడీ. రొయ్యల పకోడీ. రావు గారు, మీరు చెప్పినలాగా మంచి కరకరాలు బాగున్నది. సో నెక్స్ట్ డిష్ మనం టేస్ట్ చేసిన తర్వాత ఏం తక్కువ ఏం ఎక్కువ అన్నీ చెప్తారు. అన్నీ చెప్తాం. ప్రస్తుతానికైతే నెగిటివ్ పాజిటివ్ ఏమీ చెప్పలేదు, చూద్దాం మరి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వానలు కాస్త రావడంతో దోమల ఉధృతి పెరిగిపోతుంది. దోమల వల్ల ఇంకా ఫ్లూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, డెంగీ, గన్య ఇలాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దోమల్ని ఇంట్లోకి రాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. దీనికోసం మనం ఎన్నో రకాల చిట్కాలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ప్రయత్నించి చూడండి. అరటి తొక్కల్ని బాగా కాల్చి ఆ పొగ కనుక ఇంట్లో వేసినట్లయితే చాలా వరకు దోమలు రాకుండా అడ్డుకట్ట వేయచ్చు. ఇప్పుడు మీ వంటే, మరి మీరే వంట చేస్తారు? కరివేపాకు మటన్. కరివేపాకు మటన్. సో ఏంటంటే మీ వారు వండగా ఇప్పుడు రొయ్యల పకోడీ చేశారు కదా, సో ఆయనకి గట్టి పోటీ ఇవ్వాలి మరి మీరు. కరివేపాకు మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కరివేపాకు మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో అన్నీ వచ్చినట్టుగా మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేయాలి. నూనె. అదే ఇది జీలకర్ర, ఆవాలు. జీలకర్ర ఆవాలతో మొదలు పెట్టారు. నెక్స్ట్ ఆనియన్స్, ఉల్లిపాయలు, నాకు మీ బ్రేస్లెట్ నచ్చింది. థ్యాంక్ యూ. సో అవునా, థ్యాంక్ యూ అన్నారే కానీ కావాలని అడగలేదేంటి? తీసుకోండి. సరే, అలా అడిగితే నేనా ఇవ్వరా? నాకు అడిగితే అంటే మా వారి గిఫ్ట్ కదా.
అందుక మీ వారికి ఇప్పుడైతే వద్దులేండి, పర్వాలేదు, నేను మా వారిని అడుక్కుంటాలేండి. పచ్చిమిరపకాయలు, సో పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద ముక్కలు వేశారు, ఇలా ఉంటే బాగుంటాయనా? సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? అల్లం వెల్లుల్లి. వేసేయండి. అబ్బా, స్పూన్ వాడకుండా ఏం టెక్నిక్స్ వాడుతున్నారు, వాడండి. ఇప్పుడు కరివేపాకు పేస్ట్ చేసి వేసుకున్నాం. కరివేపాకు పేస్ట్, అది ఇంకేమీ లేదు అందులో. వాటర్ వేసి పేస్ట్. అడగచ్చో లేదో తెలియదు కానీ వీటన్నిటికంటే నాకు ఒక పెద్ద డౌట్ మొదలైపోయింది. మరి నిజం చెప్పాలి, చెప్పండి. మీది లవ్ కమ్ అరేంజ్ అన్నారు కదా, ఆవిడ ప్రపోజ్ చేశారా మీరు ప్రపోజ్ చేశారండి? ఆవిడ ప్రపోజ్ చేసినట్టు ఏం అనిపించట్లేదు. అంటే లేడీస్కి ఇష్టం ఉన్నా కూడా ఫస్ట్ ప్రపోజ్ చేయరు, మా చేతే ప్రపోజ్ చేయించుకుంటారు కాబట్టి నేను చేసాను. అబ్బా, ఎంత బాగా చెప్పేశారని గొడవ లేదు అన్నట్టు. సో ఇంకేమైనా వేస్తారా? టమాటా వేసేయి. మగ్గాల టమాటా చూస్ చేద్దామా? మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? మగ్గింది. కొంచెం పసుపు 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 కారం, బాబుకి చికెన్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం. కారంగా తింటారా? తింటాడు, పర్లేదు, బాగానే. బాబుకి చికెన్ ఇష్టం అంట, ఉప్పు వేశారు. సాల్ట్, పాప పాప కూడా నాన్ వెజ్ బాగానే తింటాడు. కొంచెం ధనియాల పొడి, ధనియాల పొడి కొంచెం కలుపు. ఇప్పుడు మటన్ వేస్తా. ఉడికించిన మటన్ అందులో ఏమైనా వేశారా? ఏం వేయాలి? ఓకే, నీళ్ళు వేయాలా? కొంతసేపు మగ్గాక మళ్ళీ నీళ్ళు వేసి మళ్ళీ మగ్గనిస్తారా? ఒక నిమిషం మూత పెట్టేద్దాం. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా మమత గారు? పెరిగేసుకున్నాం. కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి. ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ వరకే, మీ వారి వరకు? ఇద్దరు ఫ్యామిలీ మొత్తం అందరికీ. ఓకే, సో మమత గారు ఫ్యామిలీ అండ్ సర్ ఫ్యామిలీ అందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. సో చిన్నపిల్లలందరికీ హాయ్. ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్. సో మీరు నవ్వుతూ ఉంటే బాగున్నారు తెలుసా? టెన్షన్గా ఉందా? బట్ టెన్షన్లో కూడా బాగా నవ్వుతున్నారే మీరు. కవర్ చేసి. సో చూద్దామా? సో నూనె తేలితే వంట అయిపోయినట్టేగా. ఇంకేమైనా వేస్తారా? గరం మసాలా, అయిపోయింది. అయిపోయిందా? ఇంక తీసేసుకోవచ్చా? సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తారా? కరివేపాకు మటన్ రెడీ. థ్యాంక్ యూ.
కరివేపాకు మటన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కరివేపాకు మటన్ తయారీ విధానం. ముందుగా కరివేపాకు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఉడికించిన మటన్ వేసి వేయించాలి. ఆ తర్వాత పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు మటన్ రెడీ. కరివేపాకు మటన్. రావు గారు, కరివేపాకు మటన్ ప్లస్ అండ్ మైనస్. కరివేపాకు నార్మల్గా చేదు వస్తుంది, అందరు చాలా బాగా చేయరు, కానీ చేదు లేక బాగా చేశారు. ఫస్ట్ వన్ గుడ్ పాయింట్. ప్లస్ కొంచెం ఉప్పు తగ్గింది, అదర్వైజ్ బాగుందన్నమాట. ప్రాన్ పకోడీలు అంటే కొంచెం ఉప్పు ఎక్కువైంది, మంచి క్రిస్పీ కరకరాలు బాగున్నది. ఒక అడిషనల్ ఏంటంటే కొంచెం అంటే కొంచెం కాజు వేసి ఉంటే ఇంకా టెంప్టేషన్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ రెండు దాంట్లో ఏది బాగుందంటే కరివేపాకు మటన్ బాగుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, కరివేపాకు మటన్ అందరూ అంత గ్రేట్గా చేయరు. 2 ways. కొందరు ఏంటంటే ఫ్రై చేసి వేస్తారు, అదొకటి బాగుంటుంది. దీంట్లో ఏంటంటే పేస్ట్ చేసి వేస్తున్నారు, బాగుంది. సో ద విన్నర్ ఇస్ కరివేపాకు మటన్. నవ్వుతూ అలాగా ఆవిడ ఎరగదీశారనమాట, అంతే కదండి? కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కూడా నవ్వే. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మరి మీరు కూడా మాతో పాటు ఇలాగా సరదాగా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మధుమేహం, బీపీ ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒకప్పట్లో అయితే వయసు మళ్ళిన వాళ్ళలో ఎక్కువగా కనిపించేవి. కానీ ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, దానికి తోడు ఒత్తిడి పెరిగిపోయింది. చిన్న వయసు వారిలో కూడా మనం మధుమేహం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ప్రతిరోజు ఉదయాన్నే ఒక 5-6 తులసాకులు నమలడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్. హాయ్. పేరు? ఏ శ్రీకాంత్. ఏ శ్రీకాంత్. ఏ శ్రీకాంత్. ఏ శ్రీకాంత్. ఏ శ్రీకాంత్. ఏ శ్రీకాంత్. ఓకే, ఎక్కడ చదువుకుంటున్నావు? అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్లో ఉన్నావు? 2nd year. ఆల్ ది బెస్ట్. సో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నేను షాపూర్లో ఉంటాను. షాపూర్. సో ఇప్పుడు అక్కడైనా ఉండేది? ఓకే, సో మరి ఈరోజు ఏం రెసిపీ చేసి చూపిస్తాను? తందూరి మటన్. తందూరి మటన్. సో మటన్తో కూడా తందూరి చేస్తారా? చేస్తారు. తందూరి మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? తందూరి మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, పెరుగు 1 కప్పు, కాశ్మీరీ కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే శ్రీకాంత్, మరి మొదలు పెట్టేద్దామా? ఓకే, సో ముందుగా ఏం చేస్తాం? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఆల్ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది నువ్వు ఓన్గా ట్రై చేసావా, అక్కడ నేర్చుకున్న రెసిపీయా? నువ్వు చదువుకుంటున్నా అక్కడ నేర్చుకున్నా. నెక్స్ట్ స్పైసెస్ అన్నీ అన్నీ వేసేసారు. వేసేసాయి. ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, పసుపు, ఉప్పు, గరం మసాలా,
జీలకర్ర పొడి, మిక్స్ చేసుకో. కలిపేసుకో. చిల్లీ పౌడర్, పెరుగు, పెరుగు, మటన్ ఉడికించుకున్నావా? ఏమైనా వేసావా అందులో? ఏమి ప్లెయిన్గా ఉడికిచ్చేసి. ప్లెయిన్గా ఉడికిచ్చేసి. సో ఇప్పుడు మామూలుగా మనం ఉడికించి పెట్టుకున్నావు కదా, సో మనకి ఇక్కడ తొందరగా అయిపోవాలని, సో ఉడికించకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చా? ఉడికిస్తే ఎక్కువ టైం పడుతుంది. సో టైం సేవ్ చేయాలనుకుంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు, ఏం కాదు. సో డైరెక్ట్గా చేస్తేనే ఎక్కువ టైం పడుతుంది. ఉడికించి చేసుకుంటే తక్కువ టైం పడుతుంది. సో అలా చేసుకుంటే బాగానే ఉంటుందా? మరి బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఉడికించకుండా చేసామే అనుకో, సో ప్రాసెస్ ఎలా చేస్తావు? సేమ్ డైరెక్ట్ వేసి గ్రిల్ చేయడం. సో డైరెక్ట్ ఇప్పుడు నువ్వు ఏదైతే మిక్చర్ కలుపుకున్నావో అందులోకి పచ్చి వేసేసుకోవాలి. పచ్చి వేసేసుకొని దాన్ని మిక్స్ చేసి గ్రిల్ చేయడమే. సో మామూలుగా ఇంతసేపు నాననిస్తే బాగుంటుంది అని ఏమైనా ఉంటుందా? 20 to 30 minutes నానబెట్టాలి, సైడ్లో పెట్టాలి. ఓకే. 20 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాల వరకు దాన్ని పక్కన అలా ఉంచితే బాగుంటుంది, బాగా పట్టుకుంటుంది ముక్కలకంతా. సో ఆ తర్వాత మనం గ్రిల్ ప్యాన్లోకి తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఉడికించినవి వేసేసుకుంటావా? వేసేసుకుంటా. ఓకే. సో పాన్ వెలిగించైనా? వెలిగించు. సో గ్రిల్ ప్యాన్లోకి ఆయిల్ ఏమైనా వేయాలా, అవసరం లేదా? ఆయిల్ వేయాలి. నూనె వేయాలా? వేయాలి. ఓకే. సో పానీలో కొంచెం వేడెక్కుతూ ఉంటుంది, అది కూడా కొంచెం నానాలి కదా. ఓకే. అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. ఏం లేదండి, కొద్దిగా మెంతులు తీసుకుని పాలలో బాగా నానబెట్టుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. చిట్కా చూసారు కదా శ్రీకాంత్. ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవాలా? వేసుకో. ఓకే. సో మిక్స్ చేస్తున్నావు కాబట్టి నేను వేసేస్తానులే. స్పూన్ ఇవ్వ. సో ఇది స్ప్రెడ్ అవ్వాలా, అక్కడికి లైట్గా ఉంటే సరిపోతుందా? స్ప్రెడ్ అవ్వాలి. నిమ్మకాయ పిండుకోవాలి. వేసేస్తారా? సిమ్లో పెట్టాలా, హైలోనే ఉంచాలా? సిమ్లో ఉంటుంది. సిమ్లో పెట్టాలి. సో నువ్వు ఇది కాస్త మగ్గనిద్దాం, మీరు నువ్వు హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఓకే శ్రీకాంత్. సో ఇవి తిప్పుకుంటావు మరి? ఓకే. సో నీకు ఏవి చాలా కష్టంగా అనిపించాయి నువ్వు నేర్చుకున్న వాటిలో? స్వీట్స్ కానీ, నాన్ వెజ్, వెజ్? ఏం కష్టం? ఏది కష్టం అనిపించలేదు, అన్నీ ఈజీగానే ఉందా? సో ఇంట్రెస్ట్ అంతేనా? సో నువ్వు నేర్చుకున్న వాటిల్లో, నువ్వు నేర్చుకున్న రెసిపీస్ అన్నిట్లో నీకు ఏది బాగా ఇష్టం? దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. దమ్ బిర్యానీ. సో చికెన్, మటన్? చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో ఎంతమంది? 4 members. 4. చెల్లెళ్ళు, అక్కలు? అక్క. ఇంకా అంతే. డాడీ, మమ్మీ.
మీరు నలుగురా? మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఇద్దరమే. అడిగాను, మీరు ఇద్దరేనా? సో మరి సిస్టర్ ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుందా? ఓకే. సో ఇంకా మగ్గాలా? కొంచెం మగ్గాలా? శ్రీకాంత్ ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, తీసేయచ్చా? ఇంకా తీసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొత్తిమీర తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటావా? కొత్తిమీరతో గార్నిష్. ఓకే, తందూరి మటన్ రెడీ. థ్యాంక్ యూ. తందూరి మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? తందూరి మటన్ తయారీ విధానం: ముందుగా మటన్ ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కాశ్మీరీ కారం, పెరుగు, ఉడికించిన మటన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని గ్రిల్ ప్యాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, తందూరి మటన్ రెడీ. తందూరి మటన్. బాగుంది. ఇంకా కొంచెం టెండర్గా ఉండాలి, అంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. దానికి టెండరైజర్ ఏంటంటే పపాయ, రా పపాయ కానీ మ్యారినేషన్ కొంచెం ఎక్కువ టైం పడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే స్పైసీనెస్ ఓకే, ఇంకా కొంచెం జ్యూసీగా ఉండాలి, డ్రైగా ఉండాలి కదా. సో అదర్వైజ్ గుడ్. సో రావు గారు చెప్పింది ఏంటంటే ఆ చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అయితే ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా బెటర్మెంట్ కోసం ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి బ్యాగ్ జిప్స్ బాగా టైట్ అయిపోతూ ఉంటాయి, తీయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటప్పుడు టాల్కమ్ పౌడర్ కొద్దిగా తీసుకుని ఆ జిప్ చుట్టూ కనుక అప్లై చేసేసి ఒక 5-10 నిమిషాల తర్వాత కనుక ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్లయితే జిప్ ఈజీగా రావడం జరుగుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కడాయి చికెన్. ఇందులో 2 వెజిటబుల్స్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్, yellow అండ్ రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేసి చికెన్ తో ఈ రెసిపీ తయారు చేశారు. మనము రెగ్యులర్గా సింపుల్ చికెన్ కర్రీతో కాకుండా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేస్తే డెఫినెట్గా దానిలో ఉన్న అన్నెసెసరీగా ఎక్కువ క్యాలరీస్ తినేయడం కానీ లేకపోతే కొంచెం న్యూట్రిటివ్ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం నాన్ వెజిటేరియన్ ఐడియల్ నాన్ వెజిటేరియన్ ఏది అని ఎతికితే ఎందులో అయితే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుందో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అది ఒక గుడ్ నాన్ వెజిటేరియన్. లీన్ మీట్, వైట్ మీట్గా మనం కేటగరైజ్ చేస్తాము. సో అందులో పర్ఫెక్ట్గా చికెన్ ఫిట్ అవుతుంది. కాబట్టి మనము ఆల్మోస్ట్ ఒక 100 గ్రాములు తీసుకుంటే 20 నుంచి 25 గ్రాములు మనకి ప్రోటీన్ లభిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద డేస్ రిక్వైర్మెంట్ మనకి జస్ట్ ఒక 100 గ్రామ్స్ ప్రోటీన్ 100 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే వస్తుంది. కాబట్టి ఇది మన డయట్లో ఒక వారంలో 2-3 సార్లు ఇంక్లూడ్ చేసినా కూడా ఇబ్బంది ఉండదు. దీన్ని డీప్ ఫ్రై చేయకుండా సింపుల్గా రెగ్యులర్ కర్రీ లాగా చేశారు కాబట్టి ఒక పోర్షన్లోనే మనకి ఒక 150 క్యాలరీస్, మ్యాక్సిమం 160 క్యాలరీస్ వస్తాయి. కాబట్టి మన డయట్లో రెగ్యులర్గా ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ రొయ్యల పకోడీ. ఇది ఒక పాపులర్ స్నాక్ అని చెప్పుకోవచ్చు, పాపులర్ స్టార్టర్ అని చెప్పుకోవచ్చు. మనం ఓన్లీ ఇండిపెండెంట్గా జస్ట్ రొయ్యల న్యూట్రిటివ్ వాల్యూ కనుక చూస్తే అది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అందులో బి వైటమిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ B9, B12 అనేవి మన బ్రెయిన్కి ఏవైతే మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయో, బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి లభిస్తాయి. దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఈ పర్టిక్యులర్ రెసిపీని మనము అప్పుడప్పుడు చేసుకోవాలి. రొయ్యలు మనం కర్రీ ఫామ్లో కానీ మనము ఇంకేదైనా ఫామ్లో డీప్ ఫ్రై చేయకుండా చేసుకుంటే మటుకు ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేయొచ్చు.
ఈ రెసిపీని డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఒక సింగిల్ పోర్షన్లోనే మనకి ఒక 300 క్యాలరీలు వచ్చేస్తాయి కాబట్టి ఒకేషనల్గా ఎప్పుడైనా ఒక ఫెస్టివల్ టైంలోనో ఎప్పుడైనా ఒకసారి పార్టీ టైంలో ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కరివేపాకు మటన్. జనరల్గా మనము మటన్ అనేది ఎవరు తినాలి అని ఆలోచించితే ఎక్కువైతే ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళు తీసుకోవాలి. సో పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పాలిచ్చే మదర్స్ కానీ వాళ్ళందరికీ ఈ మటన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్టింగ్గా ఈ రెసిపీలో కరివేపాకు యాడ్ చేశారు. కరివేపాకుకి కూడా వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ రెసిపీ ఇంట్రెస్టింగ్గా వెరీ వెరీ హై ప్రోటీన్ అయిపోతుంది. బోత్ వెజిటేరియన్ సోర్స్, నాన్ వెజిటేరియన్ సోర్స్ ఉంది కాబట్టి. కాకపోతే కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇది రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయకూడదు. ఎవరైతే కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో, బీపీ ఆల్రెడీ ఉందో, వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇది చాలా ఒకేజనల్గా తీసుకోవాలి. కానీ ఇది ఒక సూపర్ రెసిపీ ఎవరికి అవుతుంది అంటే బాగా రక్తహీనత ఉన్నవాళ్ళు ఇది వారానికి 2 సార్లు కనుక వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తే ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యే చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ తందూరి మటన్. మటన్ అనేది మనకి హై ఫ్యాట్ ఉంటుందని మన అందరికీ తెలుసు కాబట్టి దాని రెసిపీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే దానిలో ఎంత తక్కువ మనం ఆయిల్ యాడ్ చేయగలుగుతామో అంత తక్కువ యాడ్ చేస్తే అదొక దాన్ని హెల్దీ రెసిపీ లాగా కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఏ రెసిపీని అయితే బేక్ చేస్తామో లేకపోతే ఇట్లా తందూరి చేస్తామో అందులో మినిమం ఆయిల్ పట్టి మనము దాన్ని ఒక టేస్టీ రెసిపీ లాగా లేకపోతే ఒక స్నాక్ లాగా, ఒక స్టార్టర్ లాగా మనము కన్వర్ట్ చేయొచ్చు. మనం ఇది క్వాంటిటీని బట్టి ఆల్మోస్ట్ 100 గ్రామ్స్కి 200 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవాలని ఉందో, ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలన్నో వాళ్ళు దీన్ని రెగ్యులర్గా వాడచ్చు. అలాగే ఎవరైతే వాడకూడదు అని చూస్తే ఎవరికైతే చాలా ఎసిడిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మటన్ తింటే దాని యాసిడ్ వాల్యూ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎవరికైతే అరగదల ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కూడా లిమిటెడ్గా వాడాలి. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలో లేకపోతే రక్తహీనత ఉందో వాళ్ళు మటుకు ఇది రెగ్యులర్గా ఒక హెల్దీ కొనటేషన్తో రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు మాకైతే నచ్చాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.